మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్న మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించింది. మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలను 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పిన పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, ఈరోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాఖాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమెట్టయిందని ఎక్కడికి అన్నారు. మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వస్తాయా? 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము. 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలహీన వర్గాలకు.